విశాఖపట్నానికి గూగుల్ డేటా సెంటర్ వచ్చినప్పుడు కాంట్రవర్సీ అయింది కర్ణాటకలో. బెంగళూరుకు రావాల్సినటువంటి గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నానికి ఎట్లా వెళ్ళింది? దీనికి కర్ణాటక ప్రభుత్వం, కర్ణాటక రాజకీయ నాయకుల చేతకానితనం అనేటువంటి విమర్శలు వచ్చినాయి. ఇప్పుడు తాజాగా ఇదే రకమైన ఘటన తమిళనాడులో జరుగుతోంది. లేటెస్ట్గా హాసంగ్ అనేటువంటి ఫుట్వేర్ కంపెనీ ఒరిజినల్గా తమిళనాడుకి వెళ్లాల్సింది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు తమిళనాడుతోటి ఎంఓయూ కూడా కుదుర్చుకున్నారు. కుదుర్చుకున్న తర్వాత లేటెస్ట్గా ప్లాన్స్ మార్చుకొని ఏపీకి వస్తున్నామని ప్రకటించారు. ఏపీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. కుప్పంలో రాబోతోంది ఈ ఇండస్ట్రీ. హాసంగ్ టు ఇన్వెస్ట్ 898 crore ఇన్ నాన్ లెదర్ ఫుట్వేర్ ప్లాంట్ ఎట్ కుప్పం ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇది హిందూ వార్త. సౌత్ కొరియాకి చెందిన కంపెనీ ఇది. నాన్ లెదర్ ఫుట్వేర్ తయారు చేస్తారు. చాలా పేరున్న కంపెనీ ఇది. వరల్డ్స్ లీడింగ్ ఓఈఎం సప్లయర్స్ అన్నారు ఫర్ అడిడాస్ అండ్ అదర్ గ్లోబల్ బ్రాండ్స్. అంటే ఆడిడాస్ లాంటి పెద్ద పెద్ద బ్రాండ్స్కి వీళ్ళు ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అన్నమాట. సో అటువంటి కంపెనీ వస్తే సహజంగానే దాని చుట్టూ చాలా పెద్ద ఈకో సిస్టమ్ కూడా ఏర్పడుతుంది. 898 కోట్ల రూపాయల పెట్టుబడితో వస్తున్నారు వీళ్ళు. ఆల్రెడీ ఏపీ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు వాళ్ళు దీనికి ఆమోదం కూడా తెలిపారు. 100 acre ఇండస్ట్రియల్ క్యాంపస్లో వస్తోంది. ఎక్కడంటే గుడిపల్లె మండల్లో. దీనివల్లట కుప్పం దేశంలోనే ఫుట్వేర్ ప్రొడక్షన్కి ఒక అంతర్జాతీయ కేంద్రంగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి రాశారు. పెట్టుబడి చాలా పెద్దది కాకపోయినా కూడా ఈ బ్రాండ్కున్న విలువ మూలంగా ప్లస్ ఇది జనరేట్ చేయగల ఎంప్లాయ్మెంట్ మూలంగా దీనికి చాలా ప్రాధాన్యత ఉంది. 17,645 జాబ్స్ వస్తాయట ప్రత్యక్షంగానే. డైరెక్ట్ జాబ్స్ అన్నారు ఇవి. ఎందుకు వస్తోంది ఏపీకి? ఎందుకంటే చంద్రబాబు నాయుడు, లోకేష్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు. లోకేష్ ఏమో ఐటీ కంపెనీలకు అనుకోండి, కానీ ఇన్ జనరల్ పెద్ద ఎత్తున ఇన్సెంటివ్లు ఇచ్చి ఆకర్షించడానికి ట్రై చేస్తున్నారు. అందులో భాగంగానే గూగుల్ వచ్చింది వైజాగ్కి. ఇప్పుడు ఈ హాసంగ్ అనే కంపెనీ రావటం అనేది ఇది కూడా ఒక ఇంపార్టెంట్ డెవలప్మెంట్. వీళ్ళు ఇస్తున్నటువంటి ఇన్సెంటివ్స్ ఏమిటి? పెద్ద లిస్ట్ ఇచ్చారు. 30% ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ ఇస్తున్నారట. 10-year పవర్ టారిఫ్ రీఎంబర్స్మెంట్ ఇస్తున్నారట. 100% ఎగ్జంప్షన్ ఆన్ స్టాంప్ డ్యూటీ అండ్ రిజిస్ట్రేషన్ ఫీజు. ఇవి కాకుండా ల్యాండ్ కూడా వీళ్ళకి చాలా చౌకగా ఇస్తున్నారని చెప్పి చాలా వార్తలు వచ్చాయి. దీని మీద తమిళనాడులో రాజకీయ దుమారం చెలరేగింది. ఇది ఇండియా టుడే వార్త. డిఎంకే గవర్నమెంట్ ఫేసెస్ హీట్ యాజ్ కొరియన్ ఫర్మ్ షిఫ్ట్స్ మేజర్ ప్రాజెక్ట్ ఫ్రమ్ తమిళనాడు టు ఆంధ్ర. సో అందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు స్టేట్మెంట్ తీసుకున్నారట. బీజేపీ నాయకులు ముఖ్యంగా నయనార్ నాగేంద్రన్, అలాగే అన్నామలై ఇట్లాంటి వాళ్ళంతా కూడా చాలా గొడవ చేశారు. హాసంగ్ అనేది యాక్చువల్గా తమిళనాడు ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకున్న తర్వాత ఎట్లా వెళ్తోంది ఆంధ్రప్రదేశ్కి అని. తమిళనాడులో చిట్టుకూరంలో పెట్టాలట యాక్చువల్గా. కానీ ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత కూడా మనసు మార్చుకొని వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి వెళ్తున్నారు అంటే అది చిన్న విషయం కాదని చెప్పి చాలా విమర్శలు వచ్చినాయి. దీని మీద ట్విట్టర్లో కూడా చూశాను చాలా వార్తలు, వ్యాఖ్యానాలు. ముత్తుకృష్ణన్ దండపాణి అని చెప్పి ఇతను డిఎంకే నాయకుడు. ఈయన ఒక ట్వీట్ చేశాడు, మై రెస్పాన్స్ అని చెప్పి. ఏంటంటే ఇదిగో ఆంధ్ర ఈ విధంగా 50 ఏళ్ల పాటు ఫ్రీగా ఇచ్చేస్తోంది ల్యాండ్. సో అందువల్ల కొన్ని ప్రాజెక్ట్స్ తప్పకుండా ఏపీకి వెళ్తాయి. కానీ తమిళనాడు ఏమో ప్రతి ఎకరానికి ఛార్జ్ చేస్తోంది. ఎందుకంటే తమిళనాడుకి అవసరం లేదు. తమిళనాడు వాళ్ళ ప్రజలకు ఉద్యోగాలు కల్పిస్తేనే వాళ్ళు ల్యాండ్ ఇస్తారు, ఇతరత్ర సౌకర్యాలు కల్పిస్తారు. ఆంధ్రాకి అవసరమేమో కానీ మాకు అవసరం లేదు. నంబర్ 1, ఇలా ఉచితంగా ఇవ్వడం వల్ల లాంగ్ టర్మ్లో నష్టమే కానీ లాభం లేదు అని కూడా అన్నాడే ఈయన. ఎందుకంటే గివ్ ఫర్ వన్ కంపెనీ దెన్ ఎవ్రీ న్యూ కంపెనీ వుడ్ ఆస్క్ ఫర్ ఇట్. మీరు ఒకళ్ళకి ఉచితంగా ఇస్తే మిగతా వాళ్ళందరూ కూడా అడుగుతారు. రాబోయే వాళ్ళే కాదు, ఆల్రెడీ ఉన్న వాళ్ళు కూడా అడుగుతారు. వాళ్ళందరికీ ఇస్తున్నారు ఫ్రీగా, మేము ఎప్పుడో పెట్టాం కంపెనీ మీ రాష్ట్రంలో, మాకు ఇవ్వండి అని. కాబట్టి ఇది మంచిది కాదు అని చెప్పి అన్నట్టుగా రాశాడు. దీనికి కొంతమంది సమాధానం రాశారు. ఇట్స్ యాక్చువల్లీ నాట్ ఫ్రీ.
ఇట్ విల్ క్రియేట్, అంటే ఇది ఉచితం, నిజానికి ఇది ఉచితం కాదు. ఎందుకంటే ఇట్ విల్ క్రియేట్ సో మచ్ ఆఫ్ వాల్యూ ఫర్ ద స్టేట్ ఎక్చెకర్ అండ్ ఆల్సో ఫర్ ద పీపుల్ ఆఫ్ ద స్టేట్. ఉచితంగా ఇస్తున్నారని చెప్పి అనుకోవటమే కానీ యాక్చువల్గా స్టేట్కి చాలా లాభం ఉంటుంది లాంగ్ టర్మ్లో అని. మరొకళ్ళు ఏమన్నారంటే దీస్ ఆర్ నాట్ ఫ్రీ డిస్ట్రిబ్యూషన్, కెన్ వి రీవార్డ్ ఇట్ యాజ్ ఇన్సెంటివ్ టు అట్రాక్ట్ ద కంపెనీస్. ఇప్పుడు ఇన్సెంటివ్స్ పేరుతోటి, అంటే ప్రోత్సాహకాల పేరుతోటి చాలా ఇస్తున్నారు కదా, అందులో భాగంగానే చూడాలి ల్యాండ్ ఇవ్వడం కూడా అని. ఇంకా కొంతమంది ఏమని రాశారంటే, ఆంధ్రప్రదేశ్ యాక్చువల్గా విభజన తర్వాత ప్రిడామినెంట్లీ అగ్రికల్చరల్ ఎకానమీ అయిపోయింది. వాళ్ళు పెద్ద ఎత్తున ఇండస్ట్రీని అట్రాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా, దానికి తోడు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అపార అనుభవం దృష్ట్యా కరెక్ట్ పాలసీ ఏమిటి అని చెప్పి నిర్ణయించి వాళ్ళు కొన్ని ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు. దానివల్ల పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ని కూడా అట్రాక్ట్ చేయగలుగుతున్నారు. దానికి పెద్ద ఎగ్జాంపుల్ గూగుల్, అందరికీ తెలుసు. గూగుల్ ఒకటే కాదు, మొన్న జరిగినటువంటి పార్ట్నర్షిప్ సమ్మిట్లో చాలా భారీ ఎత్తున ఇండస్ట్రీస్ వచ్చినాయి. ఇన్ఫ్యాక్ట్ దేశంలో ఒక రకంగా సంచలనంగా చెప్పుకున్నారు. రెన్యూ వాళ్ళకి 80,000 కోట్లు పైన పెట్టారు. అలాగే బ్రూక్ ఫీల్డ్ అని చెప్పి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ వాళ్ళకు కూడా 80,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు పెడుతున్నామన్నారు. ఇవన్నీ మార్క్వీ ఇన్వెస్ట్మెంట్స్, అంటే భారీ ఎత్తున వస్తున్నటువంటి పెట్టుబడులు అన్నమాట. సరే, మొత్తం 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. దాని మీద విమర్శలు కూడా ఉన్నాయి. అంటే 13 లక్షల కోట్లకి ఒప్పందాలు కుదిరినా కూడా అవన్నీ వచ్చినప్పుడు సంగతి కదా, ఇవన్నీ డెలివరబుల్సా కాదా అనేది చూడాలి కదా, ఒప్పందాలు కుదుర్చుకున్నంత మాత్రాన్ని వచ్చినట్టు కాదు కదా అనేది. అదంతా నిజమే. 13 లక్షలకి ఒప్పందాలు కుదుర్చుకుంటే అన్నీ వస్తాయని కాదు. వైసీపీ వాళ్ళు కూడా క్రిటిసైజ్ చేశారు, గుడివాడ అమర్నాథ్ కూడా క్రిటిసైజ్ చేశాడు. నిజంగానే ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా 20% ఆఫ్ ది ఎంఓఈస్ కనుక రియలైజ్ అయితే, అమలుకు నోచుకుంటే అదే విశేషంగా చెప్పుకోవచ్చు అనేది చాలామంది అభిప్రాయం. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే 13 లక్షల కోట్ల రూపాయలకు ఒప్పందాలు కుదుర్చుకున్నారంటే కొంత ప్రయత్నం చేయడం మూలంగా జరిగింది. ఈ 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు మొత్తం రాకపోయినా పర్వాలేదు, కష్టపడి ప్రయత్నించారు, ప్రయత్నంగా తగ్గట్టుగా చాలామంది ముందుకొచ్చారు. అందరూ పరిశ్రమలు పెట్టకపోవచ్చు, అందరూ అంత భారీ ఎత్తున చెప్పినట్టుగా పరిశ్రమలు స్టార్ట్ చేయకపోవచ్చు. కానీ అందులో కొంత రియలైజ్ అయినా కూడా ఆంధ్రప్రదేశ్కి లాభమే, నష్టమేమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకంగా ప్రయత్నం చేయలేదు అనేది విమర్శ. అంతేగాని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు కాబట్టి అవన్నీ వచ్చేస్తున్నాయి అంత భారీ ఎత్తున అని కాదు. అదే సమయంలో మరి గూగుల్ వస్తే ఎందుకు బెంగళూరు ఉలిక్కిపడింది? తమిళనాడులో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత కూడా ఇప్పుడు ఈ హాసంగ్ ఫుట్వేర్ అనే కంపెనీ కుప్పానికి వస్తోంది అని అంటే ఇవన్నీ నిజంగానే విశేషాలుగా చెప్పుకోవాలి. ఇది మామూలుగా అంత సాధ్యం కాదు, మాటలు చెప్పినంత ఈజీ కాదు. చంద్రబాబు నాయుడు గారు లేకపోతే నారా లోకేషో ఏదో మాటలు చెప్పి మాయ చేసి ఏదో ఒకటో రెండో ఇన్సెంటివ్స్ ఇచ్చినంత మాత్రాన పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళు పోలోమని రారు. వాళ్ళకి చాలా లాంగ్ టర్మ్ విజన్ ఉంటుంది, ప్లాన్ ఉంటుంది. దీర్ఘకాలికంగా మనం ఏపీకి వస్తే ఉపయోగమా కాదా అనేది ఉంటుంది. వీళ్ళు ప్రోత్సాహకాలు ఇస్తున్నారు, గవర్నమెంట్లో చాలా స్పీడ్గా అప్రూవల్స్ ఇస్తున్నారు, వీళ్ళు చాలా ఉత్సాహంగా ఉన్నారు, ప్రోయాక్టివ్గా ఉన్నారు, డైనమిక్గా ఉన్నారు అనేటువంటి ఉద్దేశాలతోటి భారీ ఎత్తున వస్తున్నారు. అది సహజంగానే అన్ని చోట్ల కూడా మరి చర్చనీయాంశం అయింది. అట్లా ఏపీ చర్చలో ఉండటమే గొప్ప. ఎందుకంటే సౌత్ ఇండియాలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ చాలా వెనకబడి ఉంది ఇండస్ట్రియలైజేషన్లో. ఇప్పుడు మరి చూడండి ఈ ప్రాజెక్టు గురించి ఎన్ని వార్తలు వచ్చినాయో. తమిళనాడు పార్టీస్ స్పార్ ఓవర్ సౌత్ కొరియన్ ఫర్మ్స్ డెసిషన్ అన్నట్టుగా టీఎన్ వోంట్ జాయిన్ ద రేస్ టు ద బాటమ్ సేస్ మినిస్టర్ రాజా. అంటే మేమేం పోటీ పడడం ఏపీ తోటి, రేస్ టు ద బాటమ్ని విమర్శించాడు. సహజం అనుకోండి, ఒక ఇండస్ట్రీ పోగానే తమిళనాడుకి వచ్చిన పెద్ద ఇబ్బంది ఏమీ లేదు ఇమ్మీడియట్గా. కొరియన్ షూ మేకర్ స్విచెస్ ట్రాక్ ఫ్రమ్ తమిళనాడు టు ఆంధ్ర, ఎకనామిక్ టైమ్స్లో. అంతకుముందు వార్తలు కూడా ఉన్నాయి, సుందర పిచ్చై తమిళ్ బట్ గూగుల్ ఏ హబ్ గోస్ టు ఆంధ్ర అని. సో మొత్తానికి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కృషి మూలంగా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల విషయంలో ఒక కదలిక వచ్చింది. వీటి యొక్క ప్రయోజనాలు వెంటనే
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాకపోవచ్చు. ఈ ప్రయోజనాలన్నింటినీ జనం పొందాలి అంటే దాదాపు 10 ఏళ్ళు పడుతుంది. నిజం చెప్పాలంటే రాజకీయంగా ఆలోచిస్తే ఇంత కష్టపడి ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించడం వల్ల ఇమ్మీడియట్గా అధికారంలో ఉన్న రాజకీయ పార్టీకి పెద్దగా లాభం ఏమీ ఉండదు. హైదరాబాద్లో కూడా అట్లనే అయింది అప్పట్లో. కనీసం 10 నుంచి 15 సంవత్సరాలు పడుతుంది వీటి యొక్క ప్రయోజనాలు జనానికి చేకూరడానికి. కానీ ఈ లోపల ఎన్నికలు వస్తాయి కాబట్టి అప్పటికి అనుకున్నన్ని ప్రయోజనాలు కలగవు కాబట్టి రాజకీయంగా వీటి వల్ల నిజానికి పెద్దగా లాభం లేదు. అయినా రాష్ట్ర ప్రజల యొక్క దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఇంత కష్టపడుతున్నాడు అని చెప్పి అనుకోవాలి.